హాయ్ ఫ్రెండ్స్, డిఎస్ అభ్యర్థులకు మరి గుడ్ న్యూస్ అని చెప్పాలి. టెట్ మార్కులో సవరణలు అయితే చేసుకోవచ్చు. టెట్ మార్కులో అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం ఇచ్చినట్టు సైట్లో వెళ్ళి అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. మీకు అపోహాలు కాదు, మీ అనుమానాలు కూడా ఆ సైట్లో పొందుపరచుకోవచ్చు అనే మంచి అవకాశం కూడా ఇచ్చింది. అదేవిధంగా షెడ్యూల్ వెరిఫికేషన్ తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత షెడ్యూల్ ప్రకారం మీరంతా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది జరుగుతుందని అనుకున్నాం. అయితే మొదట మెరిట్ లిస్టే ఇచ్చి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అనే వాదనను కూడా కోర్టు తీర్పియడం వల్ల దాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించి మొదట టెట్కి సంబంధించి మార్కులు ఏదైనా అభ్యంతరాలు ఉంటే దాన్ని మీరు ఆన్లైన్ అప్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఫైనల్ లిస్ట్ కూడా ఇస్తాము. ఇచ్చిన తర్వాత ధృవీకరణ పత్రాలు కూడా వెరిఫికేషన్ జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం కోర్టు వచ్చిన తర్వాత ఆ కోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం దానికి సానుకూల స్పందించి ఈరోజు మధ్యాహ్నం లోపు మీ యొక్క టెట్ సంబంధించిన అభ్యంతరాలు కానీ టోటల్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఈరోజు లేదా రేపటి లోపు కూడా మెరిట్ లిస్ట్ ప్లస్ దాంతోపాటు ఫైనల్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా వెయిట్ అండ్ సీ. అదేవిధంగా మెగా డిఎస్సీలో భాగంగానే నిన్నటి రోజు జరిగినటువంటి అధికారుల యొక్క ట్రైనింగ్ సెక్షన్లో కూడా అధికారులను కూడా చాలా పెద్ద స్థాయిలో కూడా తీసుకోవడం జరిగింది. అధికారులు ఎంఈఓ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను ట్రైనింగ్ ఇచ్చి ధృవపత్రాలు ఈ ధృవపత్రాల వెరిఫికేషన్లో ఎటువంటి నిబంధనలు పాటించాలి, ఎటువంటి నియమ నిబంధనలు ఉండాలి, ఎటువంటి కట్టించినటువంటి పద్ధతులు పాటించాలి అనే విషయం కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి మెరిట్ లిస్ట్ కావచ్చు, సెలక్షన్ లిస్ట్ కావచ్చు, అదేవిధంగా ధృవ పరిశీలన కావచ్చు, అన్నీ కూడా కఠినంగా జరుగుతాయనే విషయం